చాలా మంది అండి పిల్లలు చెడిపోయిన తర్వాత, ఎదిగిన తర్వాత ఏదైనా తప్పు చేశారనుకోండి, లేదంటే మాట వినకుండా పూర్తిగా చెడిపోయారు అనుకోండి, లేదంటే పూర్తిగా తల్లిదండ్రులకు ఎదురు తిరిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసు, సింపుల్ ఒక మాట అంటారు తల్లిదండ్రులుగా మీరే, పిల్లలను కనగలం గాని వాళ్ళ రాతలను కనగలమా అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో వారిని పుట్టించిన దేవుడే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండాలని దేవుడు రాశాడని వీళ్ళ ఆరోపణ. అంటే నిజంగా దేవుడు రాస్తాడా? దేవుడు ఎవరి నుదుటున, ఎవరి చేతుల్లో రాతలు రాయడు. అది అబద్ధం. నీ కొడుకు వ్యభిచారైతే ఇలా వ్యభిచార అవ్వాలని దేవుడు రాశాడంటావా? నీ కొడుకు గోండా అయితే ఫలానా వాడు గోండా కావాలని దేవుడు రాశాడా? నీ కొడుకు హంతకుడైతే వాడు హత్యలు చేయాలి అని దేవుడు రాశాడా? అంటే దేవుడు నిర్ణయించాడా హంతకుడిగా? దేవుడు ఎవరి రాతలు రాయడు, కానీ రాయమని ఒకరి చేతిలో పెట్టాడండి. ఎవరి చేతిలో తెలుసా? పిల్లలను కనగలం గాని వారి రాతలను కనగలమా అన్నారు. చూసారా తల్లిదండ్రులు? నిజంగా వాళ్ళ రాత రాయవలసింది తల్లిదండ్రులే.